మేడం నమస్తే అండి. మరి ఈరోజు లిక్కర్ స్కామ్లో దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. దానికి మెయిన్ కారణం ఎవరైతే మిథున్ రెడ్డి గారు ఉన్నారో ఎంపీ గారు, ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈరోజు వార్తలు కూడా వైరల్ అవుతా ఉన్న పరిస్థితి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? 3,000 కోట్ల రూపాయలు కాదండి, 30 రూపాయలు అవినీతి జరిగినా సరే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని కూడా వదిలే సమస్య కానీ ప్రసక్తి కానీ లేదండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే, కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపించడం కోసమే, ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఈరోజు పనిచేస్తూ ఉంది. ఎవడైతే గత 5 సంవత్సరాలు దోచుకున్నారో దాచుకున్నాడో, ఎవడైతే స్కాములు చేశాడో, ఎవడైతే భూ కబ్జాలు చేశాడో, ఎవడైతే అడవులు దోచేసుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నాడో, ఎవడైతే లిక్కర్ స్కాములు చేశాడో, ఎవడైతే ఇసుక స్కాములు చేశాడో, ఎవరిని కూడా వదిలే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు. 3,000 కాదు కదా, 30 రూపాయలు స్కామ్ జరిగినా సరే ఎవరిని వదలము. తప్పుడు దారిలో తప్పుడు అడ్డదారులు తొక్కి అడ్డంగా పోగు చేసుకొని అడ్డంగా బలిసిన ప్రతి ఒక్క ఊర కుక్కను రోడ్డు మీద తీసుకొచ్చి తరిమి కొట్టే బాధ్యత, అలాంటి ఊర కుక్కల్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలోంచి తరిమేసే బాధ్యత ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఏదైతే మిథున్ రెడ్డి ఉన్నాడో పార్లమెంటు సభ్యుడిగా ఉండి టక్కు గిక్కేసుకొని ఒక టక్కు టమారీలాగా పిచ్చిగా వ్యవహరించిన గత 5 సంవత్సరాల్లో వ్యవహరణ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఆయన పదవి తీసుకొని ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎన్నైతే స్కాములు చేశాడో, ఎంతైతే లిక్కర్ స్కాములు చేశాడో, 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేశాడు. అది కాక ఇసుక స్కామ్ చేశాడు. ఈడు బాబు ఒక ముసలి నక్క, ముసలి గొడ్డు. ఏదైతే వాడు పెద్దిరెడ్డి అనేవాడు అరాచకాలకి, పెద్దిరెడ్డి అనేవాడి పేరు, తండ్రి పేరు కూడా అడ్డం పెట్టుకొని ఎంతైతే దోచారో ప్రతి ఒక్కడు కూడా కక్కిస్తాం. తిన్నది మొత్తం కక్కేంత వరకు కూటమి ప్రభుత్వం వదిలిపెడదని తెలియజేస్తున్నాను. ఈడే మిథున్ రెడ్డి కాదండి, మిథున్ రెడ్డి తండ్రి అనేవాడు ఒక ముసలి నక్క, ముసలి గొడ్డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా గత 5 సంవత్సరాల్లో వాడు చేసే స్కాములు, వాడు చేసే దోపిడీలు, వాడు చేసే రౌడీ రాజకీయాల్ని బయట పెట్టినందుకు అర్ధరాత్రి ఒక ఆడబిడ్డని కూడా చూడకుండా పుంగనూరు నుంచి పోలీసులు పంపించాడు. వీడన్న పుంగనూరు పుడింగ్ అయితే ఎవరికి ఎక్కువ? వీడు చేసిన తప్పుని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా, ఒక సామాన్య మధ్యతరగతి గృహిణిగా ఆడబిడ్డలు పడే ఆవేదనని నేను వ్యక్తపరిస్తే అర్ధరాత్రి మా ఇంటికి పోలీసులు పంపించిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పుంగనూరులో నా మీద కేసు ఫైల్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే కోర్టుల చుట్టూ నేను ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పుంగనూరు వెళ్తున్న పరిస్థితి. వీళ్ళమ్మ జాగీరా, వీళ్ళమ్మ మొగుడు సొత్త, ఏమైనా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గత 5 సంవత్సరాలు ఎవరిని కూడా నోరెత్తకుండా, నోరు మెదపకుండా అణిగ తొక్కి పెట్టి గొంతు కింద కాలేసి ఎలా అయితే తొక్కారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అలా తొక్కి పట్టుంచి వీళ్ళ హవా సాగిచ్చారు గత 5 సంవత్సరాల్లో. మమ్మల్ని ఏం పీకుతారులే అనుకున్నారు. ఈరోజు పీకి కట్టలు కట్టి ఈరోజు ఒక్కొక్కరిని నేల నాకిచ్చేస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏదైతే స్కాములు చేశారో మమ్మల్ని ఎవరు ఏమీ చేయరనుకుంటా ఉన్నారేమో. ప్రతి ఒక్కటి చెప్పే కదా, 30 రూపాయలు స్కామ్ జరిగినా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 10 పైసల బిల్లతో సహా కక్కిస్తాం మేము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తప్పు చేయదు, తప్పు చేసేవాడిని సహించదు. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే వాడు శిక్ష అర్హులే. ఇది కేవలం ప్రజాస్వామ్యం, బిఆర్ అంబేద్కర్ గాసిన రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు తాలిబాన్ల ప్రభుత్వం, ముఖ్యంగా రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. అవన్నీ ఇక్కడ చెల్లుబాటు జరగదు. ఎవరినైనా సరే కక్కిచ్చేంత వరకు కూటమి ప్రభుత్వం నిద్రపోదని హెచ్చరిస్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా 8 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవడం వల్ల డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా ఆరోపణలు చేయడం కానీ, అలాగే పెద్దిరెడ్డి మీద కానీ మిగతా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఎవడైతే వాగుతా ఉన్నాడో ఎడంకాలు చెప్పు తెగిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా ఒక్కొక్కడికి ఎడమకాలు చెప్పు తెగిపోయింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన స్కాములు బయట పెడతా ఉంటే వాళ్ళకి తప్పుడుగా అనిపిస్తూ ఉంది, డైవర్సింగ్ పాలిటిక్స్లా కనిపిస్తూ ఉన్నాయి. సిగ్గుందా? నిజంగా మీరు కడుపుకి అన్నం తింటా ఉన్నారా? మీరు మనిషి పుట్టారని అడుగుతా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే గాక, దాచుకుందే గాక, ఒక ఊర పందుల్లాగా, ఊర కుక్కల్లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం మింగేసి నాకేసి ఒక ఊరుకు సరిపోయేలాగా పందుల్లాగా దిట్టంగా బలిసిన మీరు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటే, మీరు ఏదైతే భూ స్కాములు చేశారో, ఏదైతే స్కాములు చేశారో అది ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొత్తని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తరిమి కొడతా ఉంటే, మీరు ఈరోజు పిచ్చిగా వాగుతూ ఉంటే చూడడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాను. డైవర్సింగ్ పాలన అనడానికి సిగ్గులేదా? మీరు చేసింది తప్పు కాదా? మీరు ఏదైతే తప్పు చేయని వాళ్ళైతే ఎందుకు భయపడతా ఉన్నారు?
ఎందుకు వరికిపోతా ఉన్నారు, ఎందుకు హడలెత్తిపోతా ఉన్నారు? ఏ ఒక్కడు కూడా వాళ్ళ కొంపల్లో జీవనం చేయలేకపోతా ఉన్నారే? ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను ఎంచుకుంటా ఉన్నారే? ఒక కాకుల దొరని కారడవిల్లో మగ్గిపోతా ఉన్నారే? ఎక్కడ పడితే అక్కడ ముసుగులేసుకొని తిరుగుతూ ఉన్నారే? ఇతర దేశాలకు వెళ్ళి దాక్కొని బతికే పరిస్థితి ఎందుకు మీకు? క్యాపులు పెట్టుకొని మాస్కులు పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు వేసుకొని ఒక దొంగల్లాగా రాబందులాగా దాచుకోవాల్సిన అవసరం మీకేముంది? మీరు ఏ స్కాము చేయలేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడో పెట్టారు అని మీకు ఒక ఇది ఉంది కదా, మరి దానికి కట్టుబడి ఎందుకు ఉండరు మీరు? ఈరోజు మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడిపోతా ఉన్నారు? నిజాయితీగా ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. మీరు మగాళ్ళు కాదా? మనిషి పుట్టుక పుట్టలేదా? పోనీ మీరు మనుషులకు పుట్టలేదా? ఈరోజు మీరు ఏదైతే చేశారో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కక్కిస్తూ ఉంది. చూస్తూ ఉండండి, నిజ నిర్ధారణ తేలుస్తాము. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు ఎందుకు వణికిపోతా ఉన్నారు? ప్రతి ఒక్క చిట్ట మా దగ్గరుంది. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కానీ లేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి కాదు, తాడి తల్లో జేజమ్మ స్కామ్ చేసిందన్నా సరే ఎవరిని వదిలిపెట్టమని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని కక్కిచ్చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే అరెస్టులు కొనసాగితే జమిలీ ఎన్నికలు వచ్చినా 2029 ఎన్నికలు వచ్చినా కూడా మేము గెలిస్తే ఖచ్చితంగా టీడీపీ అయినా జనసేన అయినా ఎవరినైనా సరే లాక్కొచ్చి జైల్లో పెట్టి వాళ్ళకి శిక్షలు వేస్తామని చెప్పేసి కూడా పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు. అరే బాబు, మీ బతుకులకు తప్ప ఏదొచ్చు? గత 5 సంవత్సరాలు చేసిందే అది. మీరు ఎవరైతే గొంతెత్తి గలమెత్తి మీరు చేసిన తప్పుల్ని అరాచకాల్ని ప్రశ్నిస్తూ ఉంటే తప్పుడు కేసులు, లుచ్చా కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి మగ్గ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆట ఆడుకున్న రోజులు అవి. ఎవడు నోరెత్తడానికి భయపడిపోయిన రోజులు అవి. మీరు మీ ఆటలు సాగడానికి ఎవరు నోరెత్తకుండా తప్పుడు కేసులు పెట్టిన బతుకులు మీ లుచ్చా బతుకులు మీవి. అయ్యే మళ్ళా మీరు ప్రభుత్వం వస్తే చేస్తానంటా ఉన్నారు. అసలు మీరు ప్రభుత్వంలోకి వస్తారని మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? నీ జగన్మోహన్ రెడ్డికే నమ్మకం లేదు. మీకు ఎలా ఉంది? మీరు మాట్లాడే మాటల గొంతులోంచి వస్తూ ఉందా, గుండెల్లోంచి వస్తూ ఉందా? మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. గొంతులో నుంచి బెబ్బెబ్బెబ్బ అని మాట్లాడడం కాదు, గుండెలో నుంచి ధైర్యంగా ఎదురు రొమ్ము నిక్కపొడుచుకొని మాట్లాడండి. దమ్ము ధైర్యం ఉంటే మరలా మేమే వస్తామని. ఎవ్వడికి చేత కాదు, ఎవ్వడికి దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డి మియం అంటూ ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోని ఇతర దేశాల్లోనో మరి జనవరిలోంచి ప్రజల్లోకి వస్తాన నాయకుడు ఇతర దేశాల్లో ఏం బిగుతూ ఉన్నాడు? ఇతర దేశాల్లో ఏం చేస్తూ ఉన్నాడు? ఇతర దేశాల్లో ఏం ఆడుకుంటా ఉన్నాడు? ఏం వెలగ పెడతా ఉన్నాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తా ఉన్నాడు కదా, ఏ మొహం పెట్టుకొని వస్తాడు? రావాల్సింది కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హవా అంటే ఏంటో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దెబ్బ అంటే ఏంటో చూపించేవాళ్ళు, రుచి చూసేవాడు పాపం బిడ్డ. 5 సంవత్సరాలు తిన్నదంతా కక్కిచ్చేవాళ్ళు. గొంతు కింద కాలేసి తొక్కితే గొంతులోంచి కక్కేవాడు నీ జగన్మోహన్ రెడ్డి ఒక వైసీపీ బ్యాచ్ పేటీఎం కుక్కలు అందరూ కూడా. ఈరోజు ఏదైతే పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో కేసులు పెడతావా? ఎవడి మీద పెడతావు? నీ అమ్మ మొగుడి తరం కూడా కాదు, గుర్తుపెట్టుకో చెప్తా ఉన్నా. ఇదే పెద్దిరెడ్డికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా గత 5 సంవత్సరాల్లో నువ్వు ఒక మినిస్టర్గా ఉండి, ఒక సలహాదారుడిగా ఉండి, నువ్వేదో పెద్ద పుడింగిలాగా పీకే వాళ్ళలాగా హవా సాగిచ్చావే. ఆనాడు నిన్ను ఎదిరించాను. ఈనాడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉన్నప్పుడు నిన్ను ఎదిరడానికి నాకు ఒక పెద్ద నా ఎంట్రుకతో సమానం. నువ్వు గుర్తుపెట్టుకో, నా ఈ చిటికన వేలి మీద ఉన్న గోరుతో సమానం నువ్వు. కాబట్టి నువ్వు చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నువ్వు చేసిన ప్రతి ఒక్క స్కామ్ బయటపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏదైతే కేసులు పెడతా అన్నావో గత 5 సంవత్సరాలు నేను ఎదుర్కొన్న దాన్ని ఇప్పుడు ఎదుర్కోవడం నాకు పెద్ద భయమేమీ లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏం చేసినా, ఆఫ్టర్ ఆల్ నా కాలు కింద మట్టి లాంటివి అవన్నీ తొక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతా. నేను ఒక నిక్కచ్చైన కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తని. గుర్తుపెట్టుకో, మా దగ్గర దమ్ము, ధైర్యం, సత్తా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన వరం అది. ముఖ్యంగా నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపమే తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరు చేసిన స్కామ్లన్నీ బయట పెడతాం. ప్రతి ఒక్కడు ఏ జైల్లో ఏ చిప్పకూడు తినాలో ఇదే ముసలి రక్క పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనేవాడు ఎక్కడ ఉంటాడో కూడా నామ రూపాలు లేకుండా 5 సంవత్సరాలు ఆయన చేసిన అరాచకం. కొన్ని అడవుల్నే దోచుకొని ఒక ఫామ్ హౌజులు కట్టుకొని ఇసుక స్కాములు చేసి, ఎక్కడ పడితే అక్కడ భూ స్కాములు చేసి, ల్యాండ్ మాఫ్లింగ్లు చేసి, ఎక్కడ కూడా ఈ హవా ఎంత సాగిందంటే చెప్పుకోలేని వర్ణనాతీతం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గొంతు కింద కాలేసి కక్కిచ్చే దాకా నిద్రపోవని తెలియజేస్తా ఉన్నాను.